మీరు శాంతి పతాకానికి మూలపురుషులు. గాంధీ గారు భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడం కొరకు ఎంతోమంది ముందుగా వచ్చారు. వాళ్ళందరూ కూడా చర్చిస్తారు వాళ్ళు. కానీ గాంధీ గారు వచ్చిన తర్వాత ఆయన స్వతంత్ర భారతదేశాన్ని సాధించారు. సాధించిన తర్వాత అతన్ని చర్చించారు. అలాగే ఎంతోమంది ఈ భూమి మీద వచ్చి గాంధీ గారు భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినట్లు మనం ఈ ప్రపంచంలోనే అశాంతితో ఉండేటటువంటి వాళ్ళ హృదయాల్లో ప్రశాంతిని స్థిరం చేయడానికి ఈ శాంతి పతాకాన్ని స్థిరం చేశాము. కాబట్టి ఈ పతాకాన్ని ఎగిరేసిన తర్వాత నన్ను ఏం చేస్తారో నేను చెప్పను. ఇప్పుడు అది నాకు తెలుసు, ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుంది. కానీ మీకందరికీ ఈ శాంతి పతాకాన్ని అప్పచెప్పాను. మీరు దీనికి మూలపురుషులు కొద్దిమందే ఉంటారు. ఆ తర్వాత వందలు, వేలు, లక్షలు, కోట్ల కొద్ది రావచ్చు. అంటే వస్తారు కూడా. ఇక్కడ స్త్రీ, పురుష, ముసలివాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు అని. గాంధీ గారికి చదువుకున్న వాళ్ళు తోడయ్యారు, చదువు లేని వాళ్ళు తోడయ్యారు. అందరూ కూడా కలిసి స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. రవిహస్తం నుంచినటువంటి సామ్రాజ్యాన్ని ఇక్కడి నుంచి పంపించేశాం. మనం స్వతంత్రంగా ఈ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాం. అలాగనే ఈ అశాంతితో ఉండేటటువంటి ప్రపంచంలో మీరు దీనికి మూలం మాతృపూజ. ఈ భూ ప్రపంచంలో మాతృపూజను స్థిరం చేసిన వాళ్ళు చెప్పేశారు, గాలికి ఎగిరిపోయే ఆ మాట. కానీ మాతృపూజను స్థిరం చేయలేదు. కానీ ఇక్కడ మనం కొద్దిమంది రాజమండ్రి వచ్చేసరికి మహాపెద్దదైపోయింది. సాగరంలో కట్టించారు, మహాపెద్దదైపోయింది. అలాగనే ఈ శాంతి పతాకం అనే దానికి మూల పురుషులు మీరు బహుకొద్యమైన అయినప్పటికీ కూడా రాబోయే కాలంలో ఎంతో మంది తిరిగిపోతారు. అప్పుడు శాంతిని ఎవరు స్థిరం చేశారా అని అప్పుడు వాళ్ళకి తెలుస్తున్నారు. అప్పుడు మీరందరూ దృష్టికి వస్తారు వాళ్ళకి. కాబట్టి అందరూ కూడా కలిసి, మనమంతా కలిసి, మీరంతా కలిసి శాంతి పతాకాన్ని స్థిరం చేస్తాం. కాబట్టి ఈ శాంతిని ప్రశాంతంగా మీ గృహాల్లోనూ కూడా తెలియజేసుకోవాలి. అదే అశాంతిపోయిన మానవ లోకంలో ప్రశాంతిని స్థిరం చేయడానికి వచ్చినటువంటి యశస్సు జ్యోతి జీవి సంస్థ. ఈ సంస్థ సదా